పిలిచారంట. సుబ్బు, నేను మరీ అంత చండాలంగా ఉంటానంటావా? అర్థం కాలేదు. ఏమైంది సార్? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నాలో లోపం ఏంటి? నేను మరీ అంత దరిద్రంగా ఉంటానా? చచ్చే, మీకేంటి సార్, మన్మతుడిలా ఉన్నారు. కదా, మొన్న పెళ్లి చూపులకు వెళ్ళాను సుబ్బు. ఆ అమ్మాయి నాకు బట్టతలు ఉందని రిజెక్ట్ చేసింది. అయ్యో, అరే బ్రెయిన్లెస్ పీపుల్కే పెళ్లిళ్ళు అయి పిల్లలు పుడుతున్నారు కదా, బట్టతలు ఉన్నాడు పెళ్లిళ్ళు అవ్వా? చచ్చా. అంత బాధపడకండి సార్. పెరిగన్నాక ఏదో ఒక పచ్చడి దొరుకుతుంది. మీకు అమ్మాయి దొరకదా? దొరుకుద్దంటావా? షూర్ సార్. విష్ మీ ఆల్ ద బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ప్రామిస్. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. మీరెందుకు సార్? మా వాళ్ళే వచ్చి సంతకాలు చేయించుకుంటారు సార్. భలేవాళ్ళు సార్. మీరు ఇక్కడ దాకా ఎందుకు సార్? నో 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 నో, ఆ హోటల్ కదా సార్, పార్క్యూ హోటల్. ఓకే సార్ ఉంటారు సార్. పోరంబోకు ఏదో అని ఊళ్ళో ఉన్న పోరంబోకు స్థలాలన్నీ వీడికే కావాలి. చచ్చ ఎవడు కడుపు కొట్టాడో ఏంటో. నదులు, కుంటలు, చెరువులు ఏది వదిలిపెట్టాడు కదా, అన్నీ కావాలి. ఇదిగో నా పట్టతల తోళ్ళ దీన్ని కూడా ప్లాట్ చేసి అమ్మేసేవాడు. ఎవరు సార్? ఆ రామ్మూర్తి గాడు. అంత పెద్ద వేపినా సార్ మీరు? అంటావేంటి? శివుడికి భయపడాల్సిన పర్లేదయ్యా. శివుడు మెళ్ళ పాము భయపడాలి. ఇగో ఇవి తీసుకెళ్లి పార్క్ హోటల్ రూమ్ నెంబర్ 355 లో ఆ తలక మాసిన ఉంటాడు, సంతకాలు చేసి తీసుకొచ్చాయి. ఒక్క నిమిషం. పార్క్ హోటల్ కదా సార్? నేను వెళ్తాను సార్. నువ్వెందుకయ్యా ప్యూన్ వెళ్ళటమే దానికి వేస్ట్. అలా కాదు సార్, పక్కనే గనీబా ఇల్లుంది, అప్పడిగాను రమ్మన్నాడు. గనీగడా? అవును సార్. వాడు చాలా డేంజరస్ ఫెలో బాబు. ఎద్దు కూడా పాలు పితుకుతాడు. లాభం లేదు. ఎందుకు వెళ్తావు? అయినా నీకు వెళ్ళటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? మీరే సార్. నేను ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. I love you, ప్లీజ్ Subbu. ప్లీజ్ ప్లీజ్ Go. ప్లీజ్. థ్యాంక్ యూ. నువ్వేంటా నిలబడ్డావు? నువ్వు కూడా వెళ్ళు. బలిసిందిరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి బై నీకు నా విషయంలో ఎంటర్ కావద్దని? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? సార్, ఎవరు? రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంతకాల కోసం పంపించారు. రారా, ఆ, ఒక నిమిషం ఉండు. ఎక్కడ సంతకం అక్కడ సార్, పెట్టాలి? మార్క్ వేసింది సార్. రోసి, నా షర్ట్లో పెన్ను తీసుకురా త్వరగా. రేయ్, పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నావుగా, వెళ్ళు. ఆ ల్యాండ్ నీది కాదని చెప్పించి ఆ పోలీసుతోనే నేను లోపల వేయించాలా? ల్యాండ్ ముఖ్యమా లేక నీ ప్రాణాలు ముఖ్యమా? ఆలోచించుకో. ఒక నిమిషం అక్కడ పేజ్ తిప్పు. అయినా ఆఫీసుకు పోయేటప్పుడు లారీతో గుర్తు చంపేస్తే ఏం చేస్తావురా? ఆ ల్యాండ్ పాతేయమంటావా? అర్థమైందిగా? కూలింగ్ పార్టీ మనిషిని నాతో ఇప్పుడు పెట్టుకో. పెట్టేయ్. ఏంటి సుబ్బు, నీ పెళ్ళాం పోయి 4 సంవత్సరాలు అవుతోంది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే పోలే, నీకు తోడుగా ఉంటుంది కదా. వద్దక మాకు అవన్నీ సరిపడదు. పిల్లలు పెట్టుకుని కష్టపడుతున్నావు కదా, అందుకే చెప్పాను. రే దేనికి పనికి రావని పేడ తీయడానికి పెట్టాను రా. అది కూడా సరి అయిపోతే ఎలా? నన్ను చూడు, ఇలా బాగా ఎక్కువగా తీసి ఫుల్ గా దీంట్లో వేసి బాగా నొక్కి నింపాలి. అర్థమైందా? పీకల దాకా తింటే సరిపోదు. చెయ్యి. నమస్తే గనిబాయ్. మీకు ఫోన్ చేశాను. నువ్వు చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చావు. ఏంటో నేను నీకు ఫోన్ చేస్తే అప్పు అడిగావు. మొన్నే కదరా తీసుకున్నావు, అప్పుడేం అవసరం? చిన్నిళ్ళు మెయింటైన్ చేస్తున్నావా? అయ్యయ్యో, ఉన్నదే ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు. తీసుకో. ఏమవుతా బాయ్ కావాలి. బాయ్, కొంచెం తక్కువ ఉందే. వడ్డీ నీ బాబు ఇస్తాడా? వచ్చే నెల ఇవ్వాల్సిన వడ్డీ ఇప్పుడే పట్టుకున్నా. అది కాదు బాయ్, చెల్లెలింట్లో విశేషం, ఖర్చు ఎక్కువ, సరిపోదు. నేను ఒక 2 రోజుల్లో వడ్డీ తెచ్చి ఇచ్చేస్తాను. చెప్పండి. ఇచ్చి పంపించండి. ఇదొకటి 2 రోజులు ఏంటి? ఇచ్చేస్తాను బాయ్, ఎలా? ఇచ్చేస్తాను. వస్తున్నాను. ఎప్పుడు చూసినా క్రికెట్. ఎరా, చూసిన మ్యాచ్ చూస్తుంటావు కదా, ఎప్పుడు బోర్ కొట్టదా? మరి మీరేంటి విన్న పాటలు విండి ఉంటారు కదా.
ఇది అలాగే. మాటలకేం తక్కువ లేదు, చదువు మాత్రం గాలి కొదలే. కావేరి ఎక్కడ? బయట ఆడుకుంటుంది. ఆ, చాలు వెళ్ళి రెడీ అవు, బయటకు వెళ్ళి బట్టలు కొనాలి. ఆ, కావేరి వస్తున్నా నాన్న. రామా, బయటకు వెళ్ళాలి. కావేరి రమ్మంటుంటే నాన్న పిలుస్తున్నారు, తర్వాత రా. వచ్చేస్తున్నా నాన్న. ఏం నాన్న? రైట్. అక్కడేం మాట్లాడుతున్నావు? రేపు ఫంక్షన్ కదా నాన్న, నల్ని అంటే మెహందీ పెడతానని చెప్పింది. ఇక నుంచి ఆ ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. ఎందుకు నాన్న? నువ్వు ఎక్కువైపోయింది చెప్తున్నానుగా. వెళ్ళు, రెడీ వెళ్ళు వెళ్ళు. ఇది మార్కెట్లో కొత్తగా వెళ్తుంది సార్ ఇది. అరే రే ఏమా, అత్తయ్యకి ఈ కలర్ నచ్చుతుంది కదా? అత్తయ్యకి మావే నచ్చాడు, ఇది నచ్చదా ఏంటి? రైట్, నువ్వు వెళ్ళి నీ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. వెళ్ళు వెళ్ళు. సార్, ఈ ఉసిరికాయ కలర్ లో ఒకసారి చూపించండి. ఉసిరికాయ కలరా? అలాంటి కలర్ లేదు సార్. ఉసిరికాయ కలరు, మామిడికాయ కలరు, చింతకాయ కలరు, కాకరకాయ కలరు. అసలు చీర కట్టుకోవడానికా తినడానికా? నాన్న, ఈ డ్రెస్ బాగుంది కదా? అడడడడడడ, సూపర్. నా కూతురు ఏ డ్రెస్ అయినా బాగుంటుందండి. ఆ, సూ ఆ, అమ్మా ఇది బాగుంది కానీ కొంచెం కలర్ గాడిగా ఉందమ్మా. వేరే ఏదైనా సెలెక్ట్ చేస్తావా? రేట్ ఎక్కువగా ఉందా నాన్న? చచ్చా, అలా ఏం లేదమ్మా, నీకు నచ్చింది కదా. ఏంటి 100-200 రూపీస్ ఎక్కువ ఉంటుందంటే నువ్వు వెళ్ళు. ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి. ఎరా, సెలెక్ట్ చేసావా? నానా, నాకు ఈ కొత్త బట్టలు వద్దు నాన్న, క్రికెట్ డ్రెస్ కొనిస్తావా? క్రికెట్ డ్రెస్ వేసుకుని ఫంక్షన్ లో మ్యాచ్ ఆడతారా? ఇడియట్. ఏమండి, ఒక జీన్స్ ప్యాంట్ షర్ట్ తీయండి. ఏడవద్దు బంగారం. ఎందుకు ఎడుతున్నావు ఇప్పుడు? ఎందుకు ఎడుతున్నావు ఇప్పుడు? ఎందుకు ఎడుతున్నావు? మేనమామ పెట్టిన కానుక సరిపోలేదని ఏడుస్తున్నాడేమో. చా, వీడు నీకు చెప్పాడా? ఊరుకోండి మావయ్య, ఎప్పుడు చూసినా అన్నయ్య ఏదో ఒకటి అంటుంటాడు. ఉన్నదే అన్నానమ్మా. ఏమండే, మీ బాబుని తీసుకురాకపోయారా? వాడికి ఇవన్నీ ఇష్టం ఉండదండి, ఎప్పుడు చూసినా చదువు చదువు. వెరీ ఇంటెలిజెంట్, క్లాస్ ఫస్ట్. వెరీ గుడ్. నాన్న, నేను చేయి కొట్టించుకుంటా నాన్న. ఏరా, విరాట్ కోహ్లీ ఉందానా, ఇప్పుడు ఇదే ఫ్యాషన్. ఏ అబ్దుల్ కలాం బాగా చదువు పైకొచ్చాడు, నేను అలాగే వస్తాను అనుకుంటావా? తిను. మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? ఎంబీఏ. నో అంకుల్, ఐ వాంట్ బి గ్రేట్ క్రికెటర్ లైక్ ఎంఎస్ ధోని. చిన్న పిల్లడు కదా, ఏదో వాగుతుంటాడు. ఎంబీఏ ఎంబీఏ. ఏమా, బయలుదేరుతాం. ఎవరు వెళ్దాం? ఇంకాసేపు ఉండొచ్చుగా. లేదమ్మా, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదివించాలి. ఏంట్రా సుబ్బు, వీధి వీధి తిరుగుతూ పచ్చళ్ళు అమ్ముతున్నావట కదా, నీకు ఇదేమన్నా మంచిగా ఉందా? ఇలా ఒక్కడవే కష్టపడే బదులు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఇప్పుడు పడుతున్న కష్టం సరిపోదనా? వస్తానా? రా. ఏంటయ్యా నువ్వు, అన్నయ్యకి ఎప్పుడే మాట్లాడాలో తెలీదా? అనవసరంగా బాధ పెట్టాను. అన్నయ్య తీయవా? మా ఇట్లా నేను తీస్తాను. ఏమా, ఈ రోల్డ్ గోల్డ్ చైన్ చూసి మీ అత్తయ్య నెక్లెస్ 5 తులాలా అని అడిగింది. మన దగ్గర లేనిది వేసుకుని మనదని ఎందుకు చూపించడం? అయ్యో నాన్న, ఆ రోల్ గోల్డ్ కాదు, ఒరిజినల్ గోల్డ్. ఎవరిది నెక్లెస్? వేరే వాళ్ళ దగ్గర అరువడిగి వేసుకునేంత పెద్దదాన్ని అయిపోయావా? ఎవరిది నెక్లెస్? నల్ని అంటే ఇచ్చిందన్న. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అని చెప్పానా లేదా? లోపలికి రండి. దానికి వేరే ఎవరైనా చూసుకోండి.
ఏంటిది? కావేరి ఫంక్షన్కి వెళ్తానని చెప్పింది, అందుకని నేనే ఇచ్చాను. మాకు నగలు లేకపోవచ్చు, కానీ పరువు మర్యాదలు ఉన్నాయి. అసలు మీరెవరండి? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఛీ! మీతో మాట్లాడనని పరిచయం ఉందని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. మీ సమస్య ఏంటి? చేయనిచ్చినందుక, నేనిచ్చినందుక? ఏ డబ్బుతో కొన్నారన్నది. డబ్బు లేకపోయినా